మలేసియా బోయింగ్ విమానం అన్వేషణ మరో మలుపు తీసుకుంది. ఫ్లైట్లోని 239 మంది ప్రయాణికులు బతికి ఉంటారన్న ఆశలు లేకపోయినా విమానం ఏమైపోయిందోనన్న మిస్టరీ మరికొద్దిసేపట్లో వీడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో 2 భారీ వస్తువులు తేలుతూ కనిపించాయన్న ఆస్ట్రేలియా అధికార ప్రకటన ఈ విమాన అన్వేషణ ప్రక్రియకు కీలకంగా మారాయి. తమ శాటిలైట్ అందించిన వివరాల ప్రకారం నీటిపై కనిపించిన ఆకారాలు అదృశ్యమైన మలేసియా విమాన శకలాలు కావో నిర్ధారించేందుకు ఆస్ట్రేలియా సైన్యం నిఘా విమానాలను రంగంలోకి దించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ సిటీకి నైరుతి దిశలో 2500 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై 2 వస్తువులను 4 రోజుల కిందట తమ శాటిలైట్ చిత్రాల్లో గుర్తించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ వెల్లడించారు. వీటిలో ఒకటి 80 అడుగులు, మరొకటి 15 ఫీట్ల పొడవున్నట్లు గుర్తించారు. ఇవి విమాన శకలాలో కాదో తెలుసుకునేందుకు తమ సైనిక విమానం ప్రయత్నం చేసినా ప్రతికూల వాతావరణం అడ్డుపడిందని ప్రకటించారు. మిగతా విమానాలు గాలింపు కొనసాగిస్తాయని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. ఒకవేళ ఇది విమాన శకలాలే అయినా ఇక్కడే కూలిపోయిందని చెప్పలేమని, ఈ వస్తువులు వేల కిలోమీటర్ల దూరం నుంచి కొట్టుకొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది. సరుకు రవాణా నౌకల నుంచి జారిపడే కంటైనర్లు కానీ, చెత్త కానీ అయి ఉండవచ్చని మరికొన్ని డౌట్స్ రైజ్ చేసింది. అయితే ఆస్ట్రేలియా ఇచ్చిన సమాచారాన్ని మలేసియా గట్టిగా నమ్ముతోంది. సముద్రంలో వస్తువులు కనిపించిన ప్రాంతాన్ని గుర్తించేందుకు డేటా మార్కర్ బాల్స్ను విమానాల ద్వారా జార విడవనున్నట్లు ప్రకటించింది. ఇదే చోటికి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా సైనిక విమానాలు, నౌకలు బయలుదేరి వెళ్లాయి. ఈ ప్రాంతానికి నార్వే నౌక కూడా చేరుకుంది. మంచును చీల్చే మరో నౌకను చైనా పంపిస్తోంది. విమానాన్ని గాలించేందుకు భారత జలాల్లోకి తమ విమానాలను అనుమతించాలన్న చైనా రిక్వెస్ట్ను భారత్ ఒప్పుకోలేదు. ఇప్పటికే ఇండియన్ నేవీ, వాయుసేనలు అదే పనిలో ఉన్నాయని మన అధికారులు ప్రకటించారు.